నాగార్జున సోలో హీరో మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నా కెరీర్లో 100వ చిత్రం కావడంతో బిగ్ హిట్ అవ్వాలని నాగార్జున స్టోరీస్ వింటున్నాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వాన్ని వహించనున్నాడు. అభిమానులు నాగార్జున నుండి ఎలాంటి అంశాలు కోరుకుంటున్నారో అవన్నీ ఈ చిత్రంలో పొందుపరిచి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇలాంటి కథలు అప్పుడు సూపర్ హిట్ అవుతున్నాయి. నాగార్జున సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ కొట్టినది ఊపిరి చిత్రంతో. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి సినిమా కమర్షియల్గా ఘోరమైన డిజాస్టర్స్గా నిలిచాయి. కానీ నా సమీరంగా యావరేజ్ హిట్ అయింది. ఇప్పుడు 100వ చిత్రంతో ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. నాగార్జున కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తన పాన్ ఇండియా సినిమాలు కూలీ, కుబేర విడుదలయ్యాక 100వ చిత్రానికి సంబంధించిన ప్రకటనని ఇస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ధనుష్తో కుబేర చిత్రం, అదేవిధంగా రజనీకాంత్తో కలిసి కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రంలో నాగార్జున చాలా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మల్టీ మిలియనియర్ అయినటువంటి నాగార్జునకు కటిక పేదరికంలో ఉన్న ధనుష్కి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. అదేవిధంగా రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ చిత్రంలో నాగార్జున నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు. ఇవి హిట్ అయితే నాగార్జునకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు 100వ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కుబేర మూవీ జూన్ 20వ తేదీన భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఇందులో నాగ్ కోటీశ్వరుడుగా కనిపించనున్నారు. ఓ బుచ్చగాడికి ధనవంతుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీ తర్వాత నాగ్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా కూలీ. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో, లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ని నాగ్ అంగీకరించడానికి ప్రధాన కారణం రజనీ అండ్ అతనిచ్చిన క్యారెక్టర్ నచ్చి. ఇందులో నాగ్ లోకేష్ కనకరాజ్ స్టైలిష్గా ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అక్కినేని అభిమానుల్ని ఖుషి చేసింది. భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీని ఆగస్టు 14వ తారీఖున పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ 2 క్రేజీ ప్రాజెక్ట్స్ తర్వాత నాగార్జున తన 100వ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వాన్ని వహించనున్నాడని, దీనికి దసరా అల్లుడు అనే టైటిల్ పెడతారని పరిశీలిస్తున్నారని కూడా ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. మరి నాగార్జున 100వ చిత్రం మీద అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.